కరుణామయుడా యేసు ప్రభువా, యేసు ప్రభువా, ఓ ప్రభువా. అయ్యో కరుణామయుడా యేసు ప్రభువా, యేసు ప్రభువా, ఓ ప్రభువా. ఈ బద్దాయి దగ్గర నీ పప్పునేమో ఒకనే. అది అడ్డంగా ఉందిలే. ఆ పిల్లరా? ఓ, నువ్వు ఇక్కడే ఉందో, ఇప్పుడే వస్తా. ఓకేరా? ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని చాలాసార్లు చాలా చోట్ల చూశాను. నన్నా? సభ్యత సంస్కారం కాకపోవచ్చు, అయినా మీతో పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. మనుషుల మధ్య పరిచయం ఉండడం మంచిదే, హద్దు మీరితేనే ఇబ్బందులు వస్తాయి. పేరు చెప్పలేదు. అది నన్ను అడగలేదు కదా. సరే, ఇప్పుడు అడుగుతున్నాను. పేరు? లీలా. మీ ఇల్లు ఎక్కడా? ఇక్కడికి దగ్గరలోనే ఉంది, నడిచినే దూరంగా ఉంది. ఇంట్లో ఇంకెవరున్నారు? అంకుల్ మాత్రం. మీరేం చేస్తున్నారు? నేను నడిచేస్తున్నాను. చాలా బాగా జోక్ చేస్తారు. అడిగిన దానికి జవాబిచ్చాను. నేను అడిగింది మీరు చదువుకుంటున్నారా లేక ఉద్యోగం చేస్తున్నారా అని. నేను ఈ ఊళ్ళో ఒక ప్రైవేట్ కంపెనీలో టైపిస్ట్ని. నాకు ఒక కంపెనీ ఉంది, సొంత కంపెనీ, చంద్రయ్య ఎక్స్పోర్ట్స్. మా ఊరు కొంచెం దూరం లేండి. వారానికి ఒకసారి వెళ్తుంటాను. ఇక్కడే ఒక అద్దెంట్లో ఉంటున్నాను. కుటుంబంతో? నేనా? నోను, భలేవరే, నాకు పెళ్ళే కాలేదండి. ఏమిటి అలా చూస్తున్నారు? అజంతా శిల్ప సుందర్లా అద్భుతంగా ఉన్నారండి. అయ్యో, నేను శిల్పాన్ని కానండి. శిల్పానికి జీవం వస్తే మీలాగే ఉంటుంది. లీలా, నా మనసులో ఒక రూపాన్ని ఊహించాను, దాన్ని అన్వేషించాను. నీ రూపమే నా ఊహా సుందరి. హృదయంలో ఉన్నది చెప్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వెవరివో, నీ మంచి చెడ్డలేమిటో నాకు అనవసరం. నాకు నువ్వే కావాలి, నీ హృదయం కావాలి. రాజన్, నువ్వు ఎక్కడున్నావా? ఓ సారీరా,
మీట్ మై ఫ్రెండ్ మిస్టర్ సతీష్. నమస్కారం. నమస్కారం. లీలా, మనం పోదాంరా. 1 సెకండ్. బై ద బై, పేరు చెప్పలేదు. మీరు అడగలేదు, నేను చెప్పలేదు. ఇది నా జోకే. ఇప్పుడు అడిగాను కదా. నా పేరు రాజా. ఒక విషయం గుర్తుంచుకోండి, ఎప్పుడు కావాలన్నా నాకు ఫోన్ చేయొచ్చు. చంద్రయ్య ఎక్స్పోర్ట్స్, ఫోన్ 3553. ఓకే, బాయ్ బాయ్. బాగుందిరా. రాజా గారు వెళ్ళారా? ఏమిటి? రాజా గారు వెళ్ళారా అని. ఈ పాటికి ఇంటికి వెళ్ళి ఉంటాడు. శరణమయ్యప్ప. ఎరా, నేను ఏదైనా తీసుకురారా అని చెప్తే త్వరగా రావేట్రా? అలా అంటారేంటండి? మంచి కొట్టుకెళ్ళి మంచి సామాన్లు కొనుక్కురావాలి కదా, అందుకే ఆలస్యమైంది. ఇదిగో మీరు అడిగిన సామాన్లన్నీ. అన్ని సరుకులు ఒకే కొత్త దొరికితే అలా ఉండదు. అరే శంభు, సార్ ఇచ్చదు మంత్రవాది చాకచక్యం పెనుకొండ అక్టోబర్ 4. అది కాదురా, ఇడుచుడు. ఈవిడెవరండి? లీలా. ఎవరి లీలా? రాజా ప్రేమిస్తున్న లీలా. 10వ స్మారక వర్ధంతి. అయ్యో అయ్యప్ప స్వామి, చచ్చిపోయిన ఈ పిల్లన రాజా గారు లవ్ చేసింది. రాజా, రే రాజా, ఏమిట్రా? ఏమైందిరా? రాజా, రాజా త్వరగా రా. వస్తున్నానండి. ఏమిటి రాజా, స్కూటర్ వచ్చినట్టు తెలియలేదే. ఇలా చూడు, ఏమిటో వీడి వాళ్ళకరా? అయ్యో ఏమిట్రా, ఏమైందిరా? నా గుండె తరుక్కుపోతుందిరా. ఏమిటి బాబు? త్వరగా నీళ్ళు తీసుకురా. రాజా, ఏం జరిగిందిరా? ఏం జరిగిందో చెప్పరా? ఏమిటి రాజా, నువ్వు చెప్పిందంతా నిజమేనా? అవును. ఇదేమిటండి, ఇదెక్కడ గ్రహచారు? ఈ స్థితిలో అసలు వాడి ఇంటికి రావడమే ఒక అదృష్టం అండి. బాబు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వాడు చెప్పిన మాటలన్నీ నమ్ముతున్నారా? విన్నవన్నీ నిజమని నమ్మే స్వభావం నాది కాదని నీకు తెలుసు కదా. కానీ అబ్బాయి చెప్పింది వింటుంటే బాబు, నీ మొహం ఎంత పాలిపోయిందిరా. మనం క్రైస్తవుని కదరా, మెళ్ళ ఒక సిలువ వేసుకోమని నీకెన్నిసార్లు చెప్పానురా. ఈ గొలుసెందుకురా దండగా? మనకు కవచం సిలువేరా. అది నీ ఒంటి మీద లేకపోవడం వల్లే అది ఇది చూసి భయపడ్డావు. ఇదిగో ఈ సిలువ ఆ గొలుసుకు తగిలించుకో. ఇది ఏ పరిస్థితిలోనూ మెళ్ళ నుంచి తీసేయకూడదు. పడుకో బాబు. సర్వలోక రక్షక,
నామమును స్మరించినంత మాత్రమునే సకల పాపములను పరిహారమనరించు పరమ పావన పరిశుద్ధ మనసుతోని చేరే మానవులకు అండగా నిలిచి ఆదరించి అభయమిచ్చి ఆశ్రయమిచ్చి ఆదుకునే అనాథ రక్షక Subscribe to Please subscribe for more videos.